ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా మెటల్ పైకి షిఫ్ట్ అవ్వాలి. ఒక ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో, 5th ఫ్లోర్ వరకు మెటల్ షిఫ్ట్ అవుతూ ఉండాలి. సో నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇలా మెటల్ అంతా ఒక దగ్గర పెట్టించుకొని ఈ క్రేన్ ద్వారా నేను మొత్తం మెటల్ అనేది పైనకి షిఫ్ట్ చేసుకుంటాను. అందులో ఈరోజు ఇటుక ప్లస్ ఇసుక రెండు పైనకి షిఫ్ట్ చేపిస్తున్నాను. ఈ ట్రాలీలో ఒక 40 to 50 ఇటుకలు అయితే పడతాయి. అదే ఇసుక అయిందనుకోండి ఒక 20-25 గంపలు అయితే పడుతుంది. సో దీన్ని ఆ పైన ఉన్న క్రేన్ ద్వారా మొత్తం పైకి లాక్కొని ఏ ఫ్లోర్లో అయితే మెటీరియల్ అవసరమో ఆ ఫ్లోర్కి అయితే షిఫ్ట్ చేసుకుంటాము. కింద ఉన్న మెటీరియల్ ట్రాలీని పైకి తీసుకురావాలంటే ఈ రిమోట్ సహాయంతో పైకి తీసుకురావచ్చు. ఈ రిమోట్లో అప్ అండ్ డౌన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం మెటల్ కింద లోడ్ చేసుకొని ఈ అప్ బటన్ ప్రెస్ చేస్తే మెటల్తో పాటు వెహికల్ పైకి వస్తుంది. మళ్ళీ మెటల్ అంతా డంప్ చేసుకున్న తర్వాత కింద డౌన్ ప్రెస్ చేస్తే వెహికల్లో కిందికి వెళ్ళిపోతుంది. పైన ఇద్దరు, కింద ఒకరు ఇద్దరు ఉంటే మొత్తం మెటల్ని పైకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఖాళీ వెహికల్ని కిందికి పంపిస్తున్నాను, మళ్ళీ లోడ్ అయి పైకి వస్తుంది. ఇలా మీరు చేస్తున్న కన్స్ట్రక్షన్లో మెటల్ ఎలా షిఫ్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ రూపంగా చెప్పండి.